కుమారి గారిని చూడడానికి వచ్చారా లేదంటే ఈ ఫుడ్ తినడానికి వచ్చారు ఇక్కడికి? లేదు, చూడడానికి వచ్చినాం అన్న. కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చినాం. ఎందుకని చూడడానికి? లొకేషన్ మంచిగా ఉంటది అంటే చూడడానికి, ఇట్లా సిటీకి చూడడానికి అన్నా ఇక్కడ బాగుంటది అని అందరూ అంటే చూస్తానికి వచ్చినాం అంతే. మీకు తెలుసా ఇక్కడ కుమారి గారు అని చెప్పని ఫుడ్ కోర్ట్ ఉంటది? చూసినాం, బాగుంటదంట ఫుడ్. అవునా, అక్కడ దాకా వెళ్ళేసి వచ్చి మధ్యాహ్నం తిని ఇట్లా సాయంత్రం వరకు ఇంటికి వెళ్దామని అనుకున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఆ కుమారి గారు అన్న యూట్యూబ్ లో చూసినాము. చూస్తే ఇక్కడేనండి కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ చూసిపోయి తినేసి సాయంత్రం వెళ్దామని వచ్చినాం. మరి ఈ రోజు పెట్టలేదు కదా? మరి మా బ్యాడ్ లెక్క మనం తెలియదు కదా. పెట్టిరా అన్నారు మీరు. లాస్ట్ లో ఉంటదన్న? లేదా, షాప్ అయితే లాస్ట్ లో ఉంది. నిన్నైతే పోలీసులు వాళ్ళ వెహికల్ తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అవునా, పోలీసులు తీసుకొస్తే మాలాంటి వాళ్ళు ఏం కావాలండి? మేము ఏదో దొరికిన కాడ తింటుంటాం. అలాంటి వాళ్ళని తీసుకోకపోతే మా పుట్ట పెట్టినట్టు కదా పోలీసులు కానీ ఎవరైనా సరే. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందాకనే ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. ప్రాబ్లం లేదు, మీరు ఫుడ్ కోర్ట్ ని మీరు రన్ చేసుకోండి అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఓకే, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించినందుకు ప్రత్యేకంగా. మాకు ఎందుకంటే చూడడానికి, లొకేషన్ చూడడానికి వచ్చినాక ఆకలి అవుతుంది. ఎక్కడో ఒక చోట మేకప్ మాలాంటి వాళ్ళు చాలా మంది తింటుంటారు. అలాంటి వాళ్ళకు ఇంకా కొంచెం స్పెషాలిటీ ఇవ్వాలి గవర్నమెంట్ గారిని అని కోరుకుంటున్నాం. మీరేమంటారు అన్న? అంతే సేమ్ అంతే. ఫుడ్ మీరు టేస్ట్ చేయడానికి వచ్చారా? టేస్ట్ కోసం వచ్చినాం. కాకపోతే ఈ రోజు లేదంటారు కదా, అది మా దురదృష్టం. అది ఏం చేస్తాం, అదృష్టం ఉంటే దొరికేది. అది మళ్ళీ ఒక 2-3 days 1 week ఏం పడుతుందని చెప్పని అంటున్నారు. మరి మళ్ళీ ఎప్పుడు వస్తాం అంటే ఊరు నుంచి కూడా చాలా మంది యూట్యూబ్ లో చూసి ఫోన్ చేశారు. కుమార్ గారి దగ్గర బాగుంటది అంట, హైటెక్ సిటీ మీరు అక్కనే ఉంటారు కదా, పోయిరారే ఒకసారి అంటే సరేలే అన్న ఈసారి అట్లా పోద్దాం కదా, తిని చూసి చూద్దాం అన్నట్టు వచ్చినాం మేము. లేదు కాబట్టి అది మా బ్యాడ్ లక్. కొంచెం బాధపడాల్సి వస్తుంది. టెస్ట్ చేసిపోదాం అనుకున్నాం, లేదన్న సరికి కొంచెం నిర్లక్ష్యం. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రజెంట్ అయితే భీమవరం నుంచి వచ్చాను. ఇప్పుడు భీమవరం నుంచి వచ్చా. మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని చెప్పని? అదే యూట్యూబ్ లో చూస్తూ ఉండగా బాగా తీసినట్టున్నారు. ఇవాళ ఆవిడ కోసం తిందాం ఎలా ఉంటదని చూద్దామని టేస్ట్ చేద్దామని వచ్చా. ఇప్పుడు ఇక్కడికి వస్తే లేదుగా. లేదు, అవును. ప్రస్తుతానికి నిన్న ఏంటంటే వెహికల్ అయితే తీసుకెళ్లి సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ట్వీట్ చేశారు, మీ ఫుడ్ కోర్ట్ ప్రాబ్లం లేదు, మీరు మీ బిజినెస్ మీరు చేసుకోండి అని చెప్పంటున్నారు. మంచిది. ఆవిడ ఆయన సీఎం గారు అలా మంచి ఆదేశం ఇచ్చినట్టే. లెక్కన బిజినెస్ ఏముంది, ఆవిడ కష్టపడ్డారు జనంలో. ఇప్పుడంటే పబ్లిసిటీ అయిన వల్ల కొంచెం ఆవిడ ఇబ్బంది పెట్టినట్టున్నారు. మళ్ళీ త్వరలో ఆవిడ పెట్టుకుని శుభ్రంగా చేసుకుంటే మంచిది. మరి మీరు భీమవరం నుంచి వచ్చాక మరి ఈరోజు టేస్ట్ చేయలేదు కదా, మరి ఎలా అనిపిస్తుంది మరి నీకు? కొంచెం బాధ. అంతగానే ఏముంది, అంత దూరం నుంచి వచ్చి తిందాం అనుకున్నా, లేదు. మళ్ళీ వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం తింటాం. సూపర్ ఫుడ్ అంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో ఏంటంటే ఆమె దగ్గర ఫుడ్ ఎక్కువ ఉంటది, ఎక్కువ ప్రైస్ ఉంటది, మీకు ఆ డైలాగులు తెలిసే ఉంటాయి. అవన్నీ కామన్ అన్న. ఇప్పుడు పబ్లిసిటీ అయిందని కాబట్టి అలా ట్రోల్ చేస్తారు. ఇంతకుముందు తిన్నప్పుడు లేదా? అది ఏదైనా ఒకటే కదా, ఏదైనా పబ్లిసిటీలో బయటకు వచ్చాక ఏదైనా బయటపడేది. ఇదివరకు కష్టపడింది ఆవిడకైనా తెలిసే పాపం తెలియదు కదా, అలాగే ఉంటది. ఏదైనా పేరు వచ్చేటప్పటికి ఆటోమేటిక్ ట్రోల్ చేస్తూ ఉంటారు. అన్నీ కామన్. మళ్ళీ ఎప్పుడు రాబోతున్నాం? వస్తాం, పని ఏమైనా ఉంటే మళ్ళీ వచ్చినప్పుడు కంపల్సరీ ఈసారి చేసి వెళ్తాం. ఆవిడ మాత్రం తొందరలో బయటకు వచ్చి శుభ్రంగా ఆవిడ హోటల్ నడిపించుకుంటే ఇంకా మంచిది. సమాధానం. ఆల్రెడీ పబ్లిక్ అంతా తిన్నారు శుభ్రంగా. కాకపోతే వచ్చే ముందు వచ్చే క్వాలిటీ అది మెయింటైన్ చేసి అదే అలా చేస్తే మళ్ళీ ఆవిడ శుభ్రంగా చేసుకోవచ్చు. జనం అందరిని చూసేటప్పుడు నిజం అనిపించిందా? నిజమే అనిపించింది. ఆవిడ ఉన్నదేమో అనుకున్నా ప్రజెంట్, కానీ ఇక్కడికి వచ్చాక లేదన్నారుగా.